హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ముస్లిం మతంలో వచ్చిన సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. అలీగర్ ఉద్యమం. ముస్లిం సంస్కరణల కొరకు ప్రయత్నించిన మొదటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింల సంస్కరణల కొరకు ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతన్ని చేసిన ఉద్యమమే అలీగర్ ఉద్యమం. సో అలీగర్ ఉద్యమం ప్రారంభించింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో సంస్కరణల కొరకు ప్రయత్నించిన మొట్టమొదటి ఉద్యమం ఏంటంటే అలీగర్ ఉద్యమం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొఘల్ దర్బార్లో ఉన్నత పదవులు నిర్వహించిన కులీన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను 1850 తిరుగుబాటు తర్వాత భారతీయ ముస్లింల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న వ్యతిరేకత తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఇతను ముస్లింలలో ఆంగ్ల విద్యా వ్యాప్తికి కృషి చేశాడు. ఇతను ముస్లింల పట్ల ఆంగ్లేయుల యొక్క అనుమానాలు తీర్చుతూ 2 గ్రంథాలు రాశాడు. అవి ఏంటంటే విధేయులైన భారతీయ ముస్లింలు, ద లాయల్ మహమ్మదన్స్ ఆఫ్ ఇండియా. విధేయులైన భారతీయ ముస్లింలు. రెండవది సిపాయిల తిరుగుబాటు గల కారణాలు. విధేయులైన భారతీయ ముస్లింలు ఒకటి, సిపాయిల తిరుగుబాటు గల కారణాలు అనే 2 బుక్స్ బ్రిటిష్ వారికి ముస్లింల పట్ల ఉన్న అనుమానాలు తొలగించడానికి రాశాడన్నమాట గ్రంథాలు. అలీగర్ ఉద్యమం ప్రభావం వల్ల ముస్లింలకు ఉర్దూ జాతీయ భాష అయింది. ఏ ఉద్యమం ప్రభావం వల్ల ముస్లింలకు ఉర్దూ జాతీయ భాష అయిందంటే అలీగర్ ఉద్యమం ప్రభావం వల్ల. ఏ ఉద్యమం వల్ల? అలీగర్ ఉద్యమం వల్ల. బైబిల్, ఖురాన్కు మధ్య తేడా లేదని ప్రకటించాడు. బైబిల్కు ఖురాన్కు మధ్య తేడా లేదని ప్రకటించాడు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయుటకు ఒక శాస్త్రీయ సంస్థను 1865లో ఘాజీపూర్లో స్థాపించాడు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయుటకు ఘాజీపూర్లో సంస్థను స్థాపించాడు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కడ సంస్థను స్థాపించాడంటే ఘాజీపూర్. 1870లో ఈయన స్థాపించిన వార్తాపత్రిక తహజీబ్ ఉల్ అఖ్లక్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన వార్తాపత్రిక ఏంటంటే తహజీబ్ ఉల్ అఖ్లక్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన వార్తాపత్రిక తహజీబ్ ఉల్ అఖ్లక్. ఈయన 1875లో ముస్లిమ్స్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. 1875లో ముస్లిమ్స్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ముస్లిమ్స్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని ఎక్కడ స్థాపించాడంటే అలీగర్లో. ఎప్పుడు స్థాపించాడు? 1875. ముస్లిం ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించేది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎక్కడ స్థాపించాడు? అలీగర్లో. ఎప్పుడు? 1875లో. ఈ సంస్థకు సహాయం చేసింది ఎవరంటే సాలార్ జంగ్. ఎవరు ఈ సంస్థకు సహాయం చేసింది? సాలార్ జంగ్. ఇదే తర్వాతి కాలంలో అలీగర్ ముస్లిం విద్యాలయంగా మారింది. దీని మొదట అధ్యక్షుడు బేగ్. ఎవరు? బేగ్. ముస్లిం ఆంగ్లో ఓరియంటల్ కాలేజే తర్వాత అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. దీని మొదటి ప్రిన్సిపాల్ ఎవరంటే థియోడార్ బేగ్. ఎవరు మొదటి ప్రిన్సిపాల్? థియోడార్ బేగ్. 1893లో అలీగర్ కేంద్రంగా మహమ్మదీయ రక్షణ సమితిని స్థాపించాడు. 1893లో అలీగర్ కేంద్రంగా మహమ్మదీయ రక్షణ సమితిని స్థాపించాడు. మహమ్మదీయ రక్షణ సమితిని ఎక్కడ స్థాపించారంటే అలీగర్. మహమ్మదీయ రక్షణ సమితిని ఎక్కడంటే అలీగర్. మహమ్మదీయ రక్షణ సమితిని స్థాపించారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. మహమ్మదీయ రక్షణ సమితిని స్థాపించినవారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 1886లో అఖిల భారత ముస్లిం విద్యా సమావేశాన్ని ప్రారంభించాడు. 1886లో అఖిల భారత ముస్లిం విద్యా సమావేశాన్ని ప్రారంభించాడు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. ముస్లింలలో రాజకీయ ప్రయోజనాల కొరకు 1883లో మహమ్మదీయ రాజకీయ సంఘాన్ని స్థాపించాడు. దేని కొరకు? రాజకీయ ప్రయోజనాల కొరకు. ఎప్పుడు? 1883లో మహమ్మదీయ రాజకీయ సంఘం ఏర్పరిచాడు. ముస్లింలలో రాజకీయ ప్రయోజనాల కొరకు 1883లో మహమ్మదీయ రాజకీయ సంఘం ఏర్పరిచింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇండియా అనే వధువుకు 2 కండ్ల వంటి వారు హిందువులు, ముస్లింలు అని వర్ణించింది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇండియా అనే వధువుకు 2 కండ్ల వంటి వారు హిందువులు, ముస్లింలు అని అన్నది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన నినాదం ఖురాన్ వైపు వెళ్ళండి. ఖురాన్ వైపు వెళ్ళండి. అదే వేదాల వైపు వెళ్ళండి అంటే స్వామి దయానంద సరస్వతి. వేదాలకు వెళ్ళండి అన్నది ఎవరు? స్వామి దయానంద. ఖురాన్ వైపు వెళ్ళండి అన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి ఒకసారి చూద్దాము. ఇతను అలీగర్ ఉద్యమం ప్రారంభించాడు. ఇతను ముస్లింల పట్ల బ్రిటిష్ వారి అనుమానాలు తీర్చడానికి 2 గ్రంథాలు రాశాడు. అవి ఏంటంటే విధేయులైన భారతీయ ముస్లింలు, ఇంకోటి సిపాయిల తిరుగుబాటు గల కారణాలు. ఇతను వ్యవసాయాన్ని అభివృద్ధి చేయుటకు ఘాజీపూర్లో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఎక్కడ? ఘాజీపూర్లో.
ఇతను స్థాపించిన వార్తాపత్రిక తహజీబ్ ఉల్ అఖ్లక్. ఏంటి వార్తాపత్రిక? తహజీబ్ ఉల్ అఖ్లక్. ఇతను 1875లో ముస్లిం ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని అలీగర్లో స్థాపించాడు. ఇదే తర్వాత అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. దీనికి సహాయం చేసిందంటే సాలార్జంగ్. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మొదటి ప్రిన్సిపాల్ ఎవరంటే బేగ్, థియోడార్ బేగ్. తర్వాత అలీగర్ కేంద్రంగా మహమ్మదీయ రక్షణ సమితిని స్థాపించాడు. అలీగర్ కేంద్రంగా మహమ్మదీయ రక్షణ సమితిని స్థాపించాడు. ముస్లింల రాజకీయ ప్రయోజనాల కొరకు మహమ్మదీయ రాజకీయ సంఘం స్థాపించాడు. మహమ్మదీయ రాజకీయ సంఘం స్థాపించాడు. ఇండియా అనే వధువుకు హిందువులు ముస్లింలు రెండు కళ్ళ వంటి వారని వర్ణించాడు. ఈయన నినాదం ఖురాన్ వైపు వెళ్ళండి. ఈయన నినాదం ఏంటి? ఖురాన్ వైపు వెళ్ళండి. అహ్మదీయ ఉద్యమం 1871లో అజ్మీర్లో మీర్జా గులాం అహ్మద్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. దీనికే హిదాయ అనే ఉద్యమాన్ని కూడా పిలుస్తారు. ఇస్లాం మతం నుంచి ఇస్లాం మతాన్ని ఇతర మతాల నుండి కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇస్లాం మతాన్ని ఇతర మతాల నుంచి కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశం. అహ్మదీయ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే అజ్మీర్. ఎవరు ప్రారంభించారంటే మీర్జా గులాం అహ్మద్. ఇది బ్రహ్మ సమాజం వలె విశ్వమానవ సూత్రాలపై ఆధారపడి ఉంది. ఈ ఉద్యమం ముస్లింలు పాశ్చాత్య విద్య అభ్యసించడాన్ని ప్రోత్సహించింది. అహ్మదీయ ఉద్యమాన్ని స్థాపించిన ఎవరంటే మీర్జా గులాం అహ్మద్. ఎక్కడ? అజ్మీర్లో. వహాబీ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని 1820లో రాయ్బరేలీకి చెందిన అహ్మద్ బెరెల్వి, సయ్యద్ అహ్మద్ వాహీద్ ప్రారంభించాడు. సో వహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే అహ్మద్ బెరెల్వి. ఎవరు? అహ్మద్ బెరెల్వి. వీరు అరబ్ మత సంస్కర్త అయిన అబ్దుల్ వహాబీని అనుసరించడం వల్ల వహాబీ ఉద్యమం పేరు వచ్చింది. వహాబీ ఉద్యమం పేరు ఎందుకు వచ్చిందంటే అరబ్ మత సంస్కర్త అయినటువంటి అబ్దుల్ వహాబ్ను అనుసరించడం వల్ల వహాబీ ఉద్యమం పేరు వచ్చింది. వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించారంటే అహ్మద్ బెరెల్వి. ఈ ఉద్యమం భారతదేశంలో మహమ్మదీల సంస్కరణలు కోరుకుంది. కానీ ఈ ఉద్యమం చివరకు పంజాబ్లో సిక్కులకు, బెంగాల్లో బ్రిటిష్ వారికి పంజాబ్లో సిక్కులకు, బెంగాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పరిగణించింది. అదే హైదరాబాద్లో వహాబీ ఉద్యమం ప్రారంభించింది ఎవరంటే ముబారిజ్ దౌలా. హైదరాబాద్లో వహాబీ ఉద్యమం ప్రారంభించిందంటే ముబారిజ్ దౌలా. మామూలుగా భారతదేశంలో అయితే అహ్మద్ బెరెల్వి. ఫరైజీ ఉద్యమం. తూర్పు బెంగాల్లోని ఫరనీద్పూర్కు చెందిన షరియతుల్లా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఫరైజీ ఉద్యమాన్ని ప్రారంభించిన ఎవరంటే షరియతుల్లా. ఎక్కడ? తూర్పు బెంగాల్లో. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే బెంగాల్లో ముస్లింల అధికారాన్ని పునరుద్ధరించడం. దీని ప్రధాన లక్ష్యం. షరియతుల్లా కుమారుడు దద్దూమియా నాయకత్వంలో ఈ ఉద్యమం రాజకీయ దృక్పథం సంతరించుకుంది. షరియతుల్లా కుమారుడు ఎవరు? దద్దూమియా. ఫరైజీ ఉద్యమాన్ని ప్రారంభించారంటే షరియతుల్లా కుమారుడు దద్దూమియా. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే బెంగాల్లో ముస్లిం అధికారాన్ని పునరుద్ధరించుట. థియోబంద్ ఉద్యమం. మౌలానా హుస్సేన్ అహ్మద్తో పాటు మరికొంతమంది 1867లో ఉత్తరప్రదేశ్లోని షరణపూర్ వద్ద థియోబంద్లో ఉన్న దారుల్ ఉలూమ్ అనే సంస్థను స్థాపించాడు. ఎవరు? మౌలానా హుస్సేన్ 1867లో షరణపూర్ వద్ద ఉన్న థియోబంద్లో దారుల్ ఉలూమ్ అనే సంస్థను స్థాపించాడు. దారుల్ ఉలూమ్ అనే సంస్థను స్థాపించారంటే మౌలానా హుస్సేన్. ఎక్కడ? షరానాపూర్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి వారు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇస్లాంకు కొత్త రూపు ఇచ్చి ముస్లింల ఆధ్యాత్మిక నైతిక పరిస్థితులు మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. ఇస్లాం కొత్త రూపు ఇచ్చి ముస్లింల యొక్క ఆధ్యాత్మిక నైతిక పరిస్థితులను మెరుగుపరచుట దీని ముఖ్య ఉద్దేశం. థియోబందీ ఉద్యమాన్ని ప్రారంభించారంటే మౌలానా హుస్సేన్ అహ్మద్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని షరాన్పూర్ వద్ద ఉన్న థియోబంద్లో దారుల్ ఉలూమ్ అనే సంస్థను స్థాపించారు. స్థాపించిన ఎవరంటే మౌలానా హుస్సేన్ అహ్మద్. మహమ్మద్ ఇక్బాల్. ఈయన సారే జహాं से अच्छा గీతం రచించాడు. సారే జహాं से अच्छा గీతం రచించారంటే మహమ్మద్ ఇక్బాల్. మొట్టమొదట ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఉపయోగించినవారంటే మహమ్మద్ ఇక్బాల్. దీన్ని తర్వాత భగత్ సింగ్ వ్యాప్తి చేశాడు. మొట్టమొదట ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదాన్ని ఉపయోగించినవారంటే మహమ్మద్ ఇక్బాల్. సారే జహాं से अच्छा గీతం రచించారంటే మహమ్మద్ ఇక్బాల్. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనే పదాన్ని అధికారికంగా లండన్ నుంచి పేర్కొన్నది ఎవరంటే రెహ్మత్ అలీ. పంజాబ్, కాశ్మీర్,
సింధు, బెలూచిస్తాన్. ఏ ప్రాంతాలు? పంజాబ్, కాశ్మీర్, సింధు, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘాన్ ప్రావిన్స్ కొంతవరకు. ఈ ప్రాంతాలను కలిపి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు అనమాట. ఏ ప్రాంతాలు? పంజాబ్, కాశ్మీర్, సింధు, బెలూచిస్తాన్, ఆఫ్ఘాన్ ప్రావిన్స్. వీటన్నిటితో కలిపి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. ది ఇండియన్ ముసల్మాన్ అనే గ్రంథ రచయిత హంటర్. ది ఇండియన్ ముసల్మాన్ అనే గ్రంథ రచయిత ఎవరు? హంటర్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక గ్రంథం ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతని పత్రిక ఆల్ హిలాల్. ఇతను మొదటి విద్యాశాఖ మంత్రి. ఇతని జన్మదినం నవంబర్ 11 జాతీయ విద్యా దినంగా జరుపుకుంటున్నారు. జాతీయ విద్యా దినం ఎప్పుడంటే నవంబర్ 11. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన గ్రంథం ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఇతని పత్రిక ఆల్ హిలాల్. నవాబ్ అబ్దుల్ లతీఫ్. నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఇతను 1863లో మహమ్మదీయ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను స్థాపించాడు. మహమ్మదీయ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను స్థాపించారంటే నవాబ్ అబ్దుల్ లతీఫ్. సారే జహాं से अच्छा గీతం రచించారంటే మహమ్మద్ ఇక్బాల్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించినవారంటే మహమ్మద్ ఇక్బాల్. పాకిస్తాన్ అనే పదాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి చెప్పిందవారంటే రెహమత్ అలీ. ద ఇండియన్ ముసల్మాన్ గ్రంథ రచయిత ఎవరంటే హంటర్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత మహమ్మద్ అబ్దుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతని పత్రిక ఆల్ హిలాల్. ఇతను మొదటి విద్యాశాఖ మంత్రి. నవంబర్ 11 జాతీయ విద్యా దినం ఇతని పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాం. నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఇతను మహమ్మదీయ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా. మహమ్మదీయ లిటరసీ సొసైటీ ఆఫ్ కలకత్తా స్థాపించారంటే నవాబ్ అబ్దుల్ లతీఫ్. షిబీ సుబానీ 1894లో లక్నోలో నద్వా ఉల్ ఉలం అనే సంస్థను ఏర్పాటు చేసి ముస్లింలలో విద్యను ప్రోత్సహించడానికి ప్రయత్నించాను. నద్వా ఉల్ ఉలం స్థాపించారంటే మౌలానా షిబీ సుబానీ. మౌలానా షిబీ సుబానీ నద్వా ఉల్ ఉలం అనే సంస్థను ఎక్కడ స్థాపించారంటే లక్నోలో స్థాపించాడు. సయ్యద్ నజీర్ హుస్సేన్ పంజాబ్లో అహల్ ఈ హదీస్ అనే శాఖను స్థాపించాడు. మహమ్మద్ ప్రవక్త బోధనలే వీరికి ప్రామాణికం. సయ్యద్ నజీర్ హుస్సేన్ పంజాబ్లో అహల్ ఈ హదీస్ అనే శాఖను స్థాపించాడు. అహల్ ఈ హదీస్ అనే శాఖను స్థాపించేవారంటే నజీర్ హుస్సేన్. ఎవరు? నజీర్ హుస్సేన్. వీరికి మహమ్మద్ ప్రవక్త బోధనలే ప్రామాణికం. నద్వా ఉల్ ఉలం స్థాపించేవారంటే షిబీ సుబానీ. ఎక్కడ? లక్నోలో. నజీర్ హుస్సేన్ పంజాబ్లో అహల్ ఈ హదీస్ అనే శాఖను స్థాపించాడు. సిక్కులలో మత సంస్కరణ ఉద్యమాలు. సిక్కులలో ముఖ్యంగా జరిగిన ఉద్యమాలు ఏంటంటే నిరంకారి ఉద్యమం, నామ్దారి ఉద్యమం, అకాలీ ఉద్యమం, సింగ్ సభ ఉద్యమం. ఏంటివి? నిరంకారి ఉద్యమం, నామ్దారి ఉద్యమం, అకాలీ ఉద్యమం, సింగ్ సభ ఉద్యమం, కూకా ఉద్యమం. సిక్కులలో నిరంకారి ఉద్యమాన్ని భాయ్ దయాల్ సింగ్ ప్రారంభించాడు. ఎవరు? భాయ్ దయాల్ సింగ్. సిక్కులలో నిరంకారి ఉద్యమాన్ని స్థాపించేవారంటే భాయ్ దయాల్ సింగ్. ఇతను హిందూ మతం నిషేధం విధించిన చైత్ర మాసంలోనే సిక్కుల యొక్క ఆనంద వివాహ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నాడు. దయాల్ సింగ్ తర్వాత ఆయన కుమారుడు బాబా దర్బార్ సింగ్ నిరంకారి ఉద్యమాన్ని నడిపాడు. దయాల్ సింగ్ తర్వాత నిరంకారి ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే అతని కుమారుడు బాబా దర్బార్ సింగ్. నిరంకారి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే దయాల్ సింగ్. అతని తర్వాత నడిపింది ఎవరంటే బాబా దర్బార్ సింగ్. ప్రభుత్వం 1909లో ఆనంద వివాహ శాసనం చేసింది. దీనిని తిక్కరీ ఉధమన్ సింగ్ ప్రవేశపెట్టాడు. ఎవరు? దీన్ని తిక్కరీ ఉధమన్ సింగ్ ప్రవేశపెట్టాడు. లూథియానాకు చెందిన భాయ్ రామ్ సింగ్ నామ్దారి ఉద్యమాన్ని ప్రారంభించాడు. నామ్దారి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే భాయ్ రామ్ సింగ్. ఎవరు? రామ్ సింగ్. నామ్దారి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే రామ్ సింగ్. ఇతని శిష్యులు భగవంతుని నామాలు జపిస్తూ ఉండటం వల్ల వారికి నామధారులని పేరు వచ్చింది. భగవంతుని నామాలను జపిస్తూ ఉండటం వల్ల వారిని నామధారులని పేరు వచ్చింది. దేవుని నామాలు పెద్ద పెద్దగా త్వరగా ఉచ్చరించే సిక్కు తెగను కూకాలు అంటారు. దేవుని నామాలు పెద్ద పెద్దగా త్వరగా ఉచ్చరించే సిక్కు తెగను కూకాలు అంటారు. సింగ్ సభ అనే సంఘాన్ని
సింగ్ సభ అనే సంఘాన్ని అమృత్సర్లో స్థాపించారు. ఎక్కడ స్థాపించారు? సింగ్ సభ అనే సంఘాన్ని అమృత్సర్లో స్థాపించారు. దీని సమావేశం 1873లో జరిగింది. సింగ్ సభను ఎక్కడ స్థాపించారంటే అమృత్సర్లో స్థాపించారు. గురుద్వారాపై ప్రజాస్వామ్య నియంత్రణ ఉండాలని సిక్కులు చేపట్టిన ఉద్యమే అకాలీ ఉద్యమం. గురుద్వారాపై ప్రజాస్వామ్య నియంత్రణ ఉండాలని సిక్కులు చేపట్టిన ఉద్యమే అకాలీ ఉద్యమం. దీని లక్ష్యం అవినీతిపరులైన మహంతుల బారి నుండి గురుద్వారాలను రక్షించుట, సిక్కు మతంపై హిందూ మత ప్రభావాన్ని తొలగించుట. అకాలీ ఉద్యమ యొక్క లక్ష్యాలు ఏంటి? అవినీతిపరులైన మహంతుల బారి నుండి గురుద్వారాలను రక్షించుట, సిక్కు మతంపై హిందూ మత ప్రభావాన్ని తొలగించుట. 1920లో శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ గురుద్వారాల నిర్వహణకు ఏర్పాటు చేశారు. గురుద్వారాల నిర్వహణకు ఏ కమిటీని ఏర్పాటు చేశారంటే శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1920లో. 1925లో ప్రభుత్వం ఈ కమిటీలకు గురుద్వారాలు అప్పగించింది. 1925లో ప్రభుత్వం ఈ కమిటీలకు గురుద్వారాలు అప్పగించింది. సిక్కుల్లో వచ్చిన ముఖ్యమైన ఉద్యమాలు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే 5: నిరంకారి ఉద్యమం, నామదారి ఉద్యమం, అకాలీ ఉద్యమం, కూకా ఉద్యమం, సింగ్ సభ ఉద్యమం. నిరంకారి ఉద్యమం ఏమో దయాల్ సింగ్. నిరంకారి ఉద్యమం దయాల్ సింగ్. నామదారి ఉద్యమం ఏమో రామ్ సింగ్. నామదారి ఉద్యమం రామ్ సింగ్. దేవుని నామాలు పెద్ద పెద్దగా త్వరగా ఉచ్చరించే సిక్కు తెగనే కూకాలు అంటారు. సింగ్ సభ ఎక్కడ స్థాపించారంటే అమృత్సర్లో. సింగ్ సభను ఎక్కడ స్థాపించారు? అమృత్సర్లో స్థాపించారు. అకాలీ ఉద్యమం. అకాలీ ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అవినీతి పరులైన మహంతుల బారి నుంచి గురుద్వారాలను రక్షించుట, సిక్కు మతంపై హిందూ మత ప్రభావాన్ని తొలగించుట. పార్సీ సంస్కరణలు. బొంబాయిలో పార్సీల మత సంస్కరణోద్యమం ప్రారంభమైంది. పార్సీల మత సంస్కరణోద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే బాంబేలో ప్రారంభమైంది. 1851లో రెహనామై మజ్దాన్ సభను స్థాపించారు. 1851లో రెహనామయి మజ్దాన్ సభను స్థాపించారు. ఎవరెవరంటే నౌరోజీ ఫెర్దోంజీ, దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ. ఎవరెవరు? ఎస్ఎస్ బెంగాలీ, నౌరోజీ ఫెర్దోంజీ, దాదాబాయి నౌరోజీ. వీళ్ళంతా కలిసి రెహనామై మజ్దాన్ సభను 1851లో స్థాపించారు. స్త్రీలు పిల్లల కొరకు సేవా సదన్ స్థాపించింది బెహ్రాంజీ మలబారీ. స్త్రీలు పిల్లల కొరకు సేవా సదన్ స్థాపించింది బెహ్రాంజీ మలబారీ. ది పార్సీ పత్రికను స్థాపించారంటే పిఎం మెహతా, టాటా, వాడియా. ది పార్సీ పత్రిక ద్వారా సంస్కరణ కొరకు ప్రయత్నించారు వీరు. స్త్రీ బోధ్, రస్తుగోఫ్తర్ అనే పత్రికలను ప్రచారం కొరకు స్థాపించారు. ఏ పత్రికలు అంటే మొత్తం పత్రికలు ది పార్సీ, స్త్రీ బోధ్, రస్తుగోఫ్తర్. ఏ పత్రికలు? ది పార్సీ, స్త్రీ బోధ్, రస్తుగోఫ్తర్ అనే పత్రికల్ని స్థాపించారు. దాదాబాయి ఎస్ఎస్ బెంగాలీ వితంతు వివాహ సంఘం స్థాపించారు. దాదాబాయి నౌరోజీ ఎస్ఎస్ బెంగాలీ వితంతు వివాహ సంఘాన్ని స్థాపించారు. వితంతు వివాహ సంఘాన్ని ఎవరు స్థాపించారంటే దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ. మత గ్రంథాలను పాశ్చాత్య పద్ధతిలోనే బోధించాలని చెప్పింది ఎవరంటే కర్షడ్జీ, రుస్తుంజీ కామా. మత గ్రంథాలను పాశ్చాత్య పద్ధతిలోనే బోధించాలని చెప్పింది ఎవరంటే కర్షడ్జీ, రుస్తుంజీ కామా. పార్సీ పురోహితుడు తాలా సూచన మేరకు పార్సీ మహాసభ నిర్వహించబడింది. ఎవరి సూచన మేరకు పార్సీ మహాసభ నిర్వహించబడిందంటే తాలా. పార్సీ పురోహితుడు తాలా. మత గ్రంథాలను పాశ్చాత్య పద్ధతిలోనే బోధించాలని చెప్పింది ఎవరంటే కర్షడ్జీ, రుస్తుంజీ కామా. వితంతు వివాహ సంఘాన్ని స్థాపించినవారంటే దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ. వితంతు వివాహ సంఘాన్ని స్థాపించేవారు దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ. పార్సీ పత్రికలు ఏంటంటే ది పార్సీ, స్త్రీ బోధ్, రస్తుగోఫ్తర్. పార్సీల పత్రికలు ఏంటి? ది పార్సీ, స్త్రీ బోధ్, రస్తుగోఫ్తర్. స్త్రీలు పిల్లల కొరకు సేవా సదన్ స్థాపించారంటే బెహ్రాంజీ మలబారీ. సేవా సదన్ స్థాపించారు బెహ్రాంజీ మలబారీ. రెహనామయి మజ్దాన్ సభ స్థాపించారంటే దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ, నౌరోజీ ఫర్దోంజీ. పార్సీల సంస్కరణలు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైందంటే బాంబేలో.